ఎందుకు అనేది నిజంగా నాకు తెలియదు. మీరు ఏదైనా నిర్దిష్టమైన సమస్యను చెబితే, అప్పుడు నేను దానికి పరిష్కారాన్ని ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా ఇవ్వగలను. సాధారణంగా స్వాస్థ్య అంటే సమగ్రమైన ఆరోగ్యం. దాని కొరకు ఆరోగ్యవంతమైన జీవనశైలి ముఖ్యమైంది. మీరు చెప్పినట్లు ఈ తరానికి ఇంతకు ముందు తరాలకు చాలా తేడా ఉంది. జీవనశైలి, ఆలోచన ధోరణుల వలన మనం జీవితాలను ఏ విధంగా గడుపుతున్నామనే దాని వలన పరిస్థితులు, మనం తీసుకునే ఆహారం, నిద్రకు సంబంధించిన అలవాట్లు ఇలా ఎన్నో విషయాలు మన జీవితాలను ప్రభావితం చేస్తాయి. హార్మోన్ల ప్రభావం వెంటనే ఉంటుంది. అవి కేవలం మన ఆలోచనల ద్వారా మనల్ని ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు మీరొక సినిమా చూస్తుంటే చాలామంది ఇంట్లో రోజుకు 2 లేదా 3 సినిమాలు కూడా చూడటానికి అలవాటు పడి ఉంటారు. మీరు ఆ సినిమాలను చూస్తున్నప్పుడు ఎవరైనా రేప్ చేయబడినప్పుడు, ఎవరైనా శృంగారంలో ఉన్నప్పుడు, లేదా ఎవరైనా సంతోషంగా గడుపుతుంటే మీరు ఎన్నో భావోద్వేగాలను చూస్తున్నారు. మీరు ఈ భావోద్వేగాల ప్రభావం నుండి తప్పించుకోగలమని అనుకుంటున్నారా? సినిమాలో ఎవరైనా బోరుని ఏడుస్తుంటే చాలామంది అదే సమయంలో ఏడవటాన్ని నేను చూశాను. అది కూడా మీలో హార్మోన్ల మార్పును ప్రేరేపిస్తుంది. దాని అర్థం మీరు సినిమాలు చూడకూడదని కాదు. మీరు సినిమానే చూస్తున్నారని, దానితో మీకు ఎటువంటి సంబంధం లేదని తెలుసుకోండి. కనీసం ఆ మాత్రం ఎరుకను మీరు కలిగి ఉండాలి. కానీ మీరు ఆ పాత్రలతో, ముఖ్యంగా హీరో, హీరోయిన్లతో మిమ్మల్ని మీరు గుర్తించుకుంటారు. విలన్ ఎప్పుడూ ద్వేషింపబడతాడు. ఎలాంటి కారణం లేకుండానే మీరు ఆ వ్యక్తిని ద్వేషించటం మొదలుపెడతారు. అది ఎంతో కొంత మీలో సృష్టించటం లేదా? అనవసరంగా మీరు ఎలాంటి కారణం లేకుండానే ద్వేషపూరితంగా మారతారు. Unnecessarily, you have become hateful for no reason. నేను కేవలం ఒక ఉదాహరణను మాత్రమే ఇస్తున్నాను. మనల్ని మనం దాని నుండి నిరోధించుకోగలగాలి. నా దృష్టిలో జీవితంలో అన్ని సమస్యలకు పరిష్కారం నిజాయితీతో కూడిన అంకిత భావం కలిగిన సాధన. లక్ష్యం పైన దృష్టిని నిలిపి, నేను చెప్పినట్లుగా మీ జీవితంలో ఆ ప్రభువును సాక్షిగా ఉంచుకొని మీరు ఏం చేస్తున్నారో దాన్ని కొనసాగించండి.